500 రూపాయలు బోనస్ను వెంటనే చెల్లించాలని మక్తల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే నిరసన. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తానన్న 500 రూపాయల బోనస్ను వెంటనే చెల్లించాలని నారాయణపేట జిల్లా మక్తల్ తహసీల్దార్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలు వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పి కానీ ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటూ రైతులను మోసం చేస్తోందని, రైతులకు ఇస్తానన్న క్వింటాలు వరకు 500 బోనస్ వెంటనే చెల్లించాలని పార్టీ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, అధికారంలో రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 420 హామీలను నెరవేర్చకపోగా రైతులు పండించే అన్ని రకాల వరి ధాన్యాలను కొనుగోలు చేసి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, లేనిచో మరెన్నో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అన్ని పథకాలు నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మెడలు వంచుతామని అన్నారు. మా అధిష్టానం మేరకు మా తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి ప్రజెంటేషన్ అమ్మారావు గారికి ఇవన్నీ ఏదైతే రైతులకు బోనస్ ఇస్తాను 500 రూపాయలు ఇస్తాను నెరవేర్చడం లేదు, ఇవ్వడము లేదు. కొట్టి మాటల కాండ తప్పేసుకుని ముందుకు పోతున్నాం కానీ రైతులకు అంతా ముందు చూపిస్తా ఉన్నాడు. కొనుగోలు కేంద్రాలు కూడా అంత చక్కగా నడుస్తలేదు. ఏదున్నా కూడా ఇప్పటికీ నేను అనుకుంటే మన మక్తల్ తాలూకాలో మక్తల్ మండలంలోనే తిప్పికొడితే 22-23 వేల బస్తాల ధాన్యం సేకరించి మిగతా అంతా సగం పెట్టింది. ఇంతమంది ఆఫీసులో కనుక్కుంటే శాతం మొత్తం 39-36 మొత్తం రిసీవ్డ్ అయిన మాట 27,000 ఇవ్వండి. అంటే దాని ఉద్దేశం ఏంది? ప్రజలకు రైతులకు ఇంకా ఇప్పుడు ఈ అకాల వాహనాలు పడ్డా కానీ వర్షం తడిచిపోతే కానీ ఎవరిస్తారా నష్టం? తానా నష్టమైతే ఇయ్యాడు, అంత కష్టాలే చెప్తాడు, కష్టాలే అంటగడతాడు. అలాంటి ముఖ్యమంత్రి ఈరోజు రైతులకు బోనస్ ఇస్తాను మాటిచ్చి హామీలు ఇచ్చి పెద్ద పెద్ద పొంగలు మాట్లాడి అడుగుతాడు. ఏది లేదు. ఇప్పుడు రేపు కరెంటు మీటర్లు పెడితే ఏం చేస్తాడు? ఈయన నరేంద్ర మోడీగా కరెంటు మీటర్లు పెట్టమన్నాడు. ఇంత మొన్నదాకా కేసీఆర్ గారు ఆపింది దాన్ని. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాడు? దానికి జవాబు చెప్పగలుగుతాడా? ఈరోజు రైతు బీమా ఆగస్టు కల్లా అయిపోతుంది. మళ్ళీ రైతు బీమా దాన్ని చేయగలుగుతాడా? చేస్తాడా? ఇవన్నీ చాలా ఉన్నాయి రైతులకు రావాల్సినవి. ఇది ఏదున్నా సరే వదిలిపెట్టము కూడా ఆయన వదిలిపెట్టాము. ఆయన పెద్ద దిగేంత వరకు వదిలిపెట్టాము, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసేందుకు కూడా వదిలిపెట్టాము. అది మాత్రం ఖచ్చితంగా.